సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏపీ ఎప్సెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో మనం ఈ రిజల్ట్స్ని ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్గా మనం అయితే స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ఒకవేళ నువ్వు మా ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో ఫస్ట్లీ ఏంటంటే ఈ ఎప్సెట్కి సంబంధించిన రిజల్ట్స్ మనం డిఫరెంట్ వేస్ లోపల చెక్ చేసుకోవచ్చు. సో మనం ఈజీ వే లోపల ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే మీకు ఏదైతే బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్కి వచ్చి లైక్ మొజిల్లా కావచ్చు, లేకపోతే క్రోమ్ బ్రౌజర్ కావచ్చు వచ్చి, లేకపోతే గూగుల్ అయితే అన్ని ఫోన్లలో ఉంటుంది, అక్కడికి వచ్చి మీరైతే ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ ఆర్ ఏపీ ఎప్సెట్ రిజల్ట్స్ 2025 అని చెప్పి సెర్చ్ చేయరు. సో సెర్చ్ చేస్తుంటే మనకి ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది అన్నట్టు, https://epsche.ap.gov.in అని చెప్పి APSCHE అని చెప్పి. సో దీన్ని మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకుంటే బ్లూ కలర్ లోపల ఉంది కదా, ఇది మన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకి ఏపీ ఎప్సెట్ 2025 అని చెప్పి చూపెడుతుంది అన్నట్టు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ అండ్ సో కాకినాడకి సంబంధించిన యూనివర్సిటీ తోటి కండక్ట్ చేసారు అని చెప్పి ఇక్కడ మనకు చూపెడతా అన్నట్టు. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా మనకి కింద రిజల్ట్స్ ఫర్ ఏపీ ఎప్సెట్ అన్నది కదా, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ 2 కొట్టి మనం అయితే మన రిజల్ట్స్ అయితే తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఇట్లా మనం మన రిజల్ట్స్ని ఈజీగా తెలుసుకోవచ్చు. వ్యూ రిజల్ట్స్ అందుతారు, మన రిజల్ట్స్ అయితే మనకి చూపెడుతుంది. సో ఆ రిజల్ట్స్ని మీరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఫర్దర్గా మనకు ఆ రిజల్ట్స్ అనేది యూజ్ అవుతాయి అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ ఇది కాకుండా ఇంకొక వే ఏంటి అంటే, మీ దగ్గర ఓన్లీ ఒక హాల్ టికెట్ నెంబర్ ఉన్నది అనే సిచ్యువేషన్ లోపల యూ కెన్ గో విత్ వే2న్యూస్ లోపల మనకు. సో వే2న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ ఓపెన్ చేసే చోటే మనకైతే చూపెడుతుంది. మీ దగ్గర ఒకవేళ యాప్ లేకపోయిన సిచ్యువేషన్ లోపల మీరైతే ఈజీగా యాప్ డౌన్లోడ్ చేస్తారు. ఎందుకు ఎప్పుడు ఇక్కడ మన బ్రౌజర్కి వచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మనకి ఏపీ ఎప్సెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మనం అయితే మన రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా మనకి మనబడి లాంటి వెబ్సైట్స్ కానీ, ఈనాడు రిజల్ట్స్ లోపల కానీ, సాక్షి రిజల్ట్స్ లోపల కూడా మనకి రిజల్ట్స్ అయితే చూపెడతాయి అన్నట్టు. సో ఇట్లా మీరైతే మీ రిజల్ట్స్ని చెక్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోకాన్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.